వెల్కమ్ టు టీవీ. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో చాలామంది కూడా ఆశావాహులు ముందుకు వస్తూ ఉన్నారు. అతి త్వరలో భర్తీ చేయబోయేటువంటి నామినేట్ పదవులు, ఎమ్మెల్సీ పదవులు, ఆ తర్వాత జరగబోయేటువంటి రాజ్యసభ పదవుల భర్తీ గురించి ఇప్పటి నుంచే తెలుగుదేశం పార్టీలో కోలాహలం అనేది మొదలైపోయినట్లుగా తెలుస్తుంది. ఇక ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా నామినేట్ పోస్టుల భర్తీ గురించి ఒక స్పష్టమైనటువంటి హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే గత 5 సంవత్సరాల నుంచి పార్టీని అంటిపెట్టుకుని అధికార వైసీపీ పార్టీలోకి వెళ్ళకోకుండా తెలుగుదేశం పార్టీనే ఉండి రాజకీయం చేసి తర్వాత ఎన్నికల్లో సీటును త్యాగం చేశారో వారందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తానంటూ కూడా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీలో చాలామంది ఆశావాహులు అయితే కనిపిస్తూ ఉన్నారు. ఇప్పటి నుంచే తెలుగుదేశం పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. సామాజిక వర్గాల పరంగా తర్వాత రాజకీయ సీనియారిటీని ఉపయోగించుకుని ఆయా జిల్లాల్లో ఎవరైతే పార్టీని గెలిపించడానికి కృషి చేశారో వారందరికీ కూడా నారా చంద్రబాబు నాయుడు న్యాయం చేయబోతూ ఉన్నారు. ఒక లిస్టును తయారు చేసుకుని ఆ లిస్టులో ఎవరైతే ముందు వరుసలో ఉన్నారో వారందరికీ కూడా నామినేట్ పోస్టులు దక్కబోతూ ఉన్నాయి, ఎమ్మెల్సీ పదవులు దక్కబోతున్నాయంటూ కూడా పార్టీ వర్గాల్లో ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉండడంతో సామాజిక వర్గాల పరంగా ముందుగా ఆశావాహులు అయితే కనిపిస్తూ ఉన్నారు. ఇక సామాజిక వర్గాల పరంగానే నారా చంద్రబాబు నాయుడు నామినేట్ పోస్టులను భర్తీ చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక నారా చంద్రబాబు నాయుడు ఒక లిస్టును తయారు చేసుకుని ఈ లిస్టు ప్రకారమే నామినేట్ పోస్టులను భర్తీ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక సామాజిక వర్గాల పరంగా ఎస్సీ సామాజిక వర్గంలో 2 సీనియర్ నేతల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఈ 2 సీనియర్లకు అయితే ఎస్సీ కోటాలో నామినేట్ పోస్టులు లేదా ఎమ్మెల్సీ పదవులు దాదాపుగా దక్కబోతున్నాయంటూ కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముందుగా ఎస్సీ సామాజిక వర్గంలో వర్ల రామయ్య పేరు వినిపిస్తుంది, ఆ తర్వాత కేఎస్ జవహర్ పేరు అయితే వినిపిస్తుంది. వీరిద్దరు పేర్లు అయితే ఎస్సీ సామాజిక వర్గంలో పెద్ద ఎత్తున కూడా ముందు వరుసలో వినిపిస్తున్నాయి. వీరిద్దరికీ ఖచ్చితంగా నామినేట్ పోస్టులు లేదా ఎమ్మెల్సీ పదవులు దక్కే అవకాశం ఉందంటూ కూడా పార్టీ వర్గాలు అయితే చెబుతున్నాయి. ముందుగా వర్ల రామయ్య విషయానికి వచ్చేప్పటికీ ఈయన గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున బలంగా వాయిస్ని అయితే వినిపించడం జరిగింది. అధికార వైసీపీ పార్టీని విమర్శిస్తూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఆయన చాలాసార్లు కూడా తన యొక్క వాయిస్ని వినిపించడం జరిగింది. ఆయన అంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున 2 సార్లు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. తిరుపతి ఎంపీగా ఒకసారి పోటీ చేశారు, ఆయన స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత పామర్ నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప ఓట్లతోనే ఆయన ఓడిపోవడం జరిగింది. 2 సార్లు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోవడం, ఆ తర్వాత 2019 నుంచి 2024 వరకు కూడా ప్రతిపక్షంలో ఉండి తెలుగుదేశం పార్టీ తరఫున బలంగా వాయిస్ వినిపించడంతో వర్ల రామయ్య వైపు నారా చంద్రబాబు నాయుడు ముందు చూస్తూ ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గ కోటాలో వర్ల రామయ్యకు నామినేట్ పోస్టు లేదా ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం ఉందంటూ కూడా పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఇక కేఎస్ జవహర్ విషయానికి వచ్చేప్పటికి కేఎస్ జవహర్ విషయానికి కూడా నారా చంద్రబాబు నాయుడు నామినేట్ పోస్టు ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఈయనకు కూడా ఉపాధ్యాయ వృత్తిని వదులుకుని తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. చాలా కాలం నుంచి ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉంటున్నారు. 2019 ఎన్నికల సమయంలో ఆయన కొవ్వూరు నుంచి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నా కూడా సీటుని అయితే త్యాగం చేయడం జరిగింది. సిట్టింగ్ స్థానాన్ని అయితే త్యాగం చేసి ఆయన తిరువురు నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఈ రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన ఎక్కడ కూడా పోటీ చేయకోకుండా తన యొక్క సీటుని అయితే త్యాగం చేయడం జరిగింది. ఆయన చేసినటువంటి సేవలను గుర్తించుకుని నారా చంద్రబాబు నాయుడు అయితే నామినేట్ పోస్టును అయితే ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. ఎస్సీ కమిషన్ చైర్మన్ అనేది కేఎస్ జవహర్తో దాదాపుగా భర్తీ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే కేఎస్ జవహర్కు సంకేతాలు పంపించారంటూ కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతుంది. ముందుకు ఎస్సీ సామాజిక వర్గాల్లో వర్ల రామయ్య కేఎస్ జవహర్తో పోస్టుల భర్తీ అనేది చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. సీనియారిటీ తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉండి తెలుగుదేశం పార్టీ కోసం వీరిద్దరు చేసినటువంటి సేవలను గుర్తించి నారా చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి పదవులను అయితే వీరి చేత భర్తీ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో వాళ్ళు సీటును త్యాగం చేశారు. తెలుగుదేశం పార్టీ వైపు గాలి ఉన్నా కూడా వీరు తమ సీటును త్యాగం చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించారు కాబట్టి కేఎస్ జవహర్ ఏమో తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ కోసం పెద్ద ఎత్తున పనిచేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీని దాదాపుగా క్లీన్ స్వీప్ అయితే చేయడం జరిగింది ఆయన. ఆ తర్వాత వర్ల రామయ్య కూడా తన యొక్క సీటును తన యొక్క కుమారుడు కోసం పామర్ నియోజకవర్గంలో సీటును అయితే త్యాగం చేయడంతో పెద్ద ఎత్తున కూడా వీరిద్దరి యొక్క సేవలను గుర్తించి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వీరి చేత అతి త్వరలోనే నామినేట్ పోస్టులు లేదా ఎమ్మెల్సీ పదవులు ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి.